క్షేమము, నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమందము నీవు దయచేవాడవు. మహాక్షేమము, నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమందము నీవు దయచేవాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోని పరవశించనా. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. జీవమగల దేవాది దేవుని యందు అది మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందు ఉన్నతమైన దీవెనలో సర్వోన్నతమైన దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, మరొక మంచి దినము పరిశుద్ధుడైన జీవము గల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దీవించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము అత్యంత శ్రేష్టమైన దినము, ఆనందకరమైన దినము, ఐశ్వర్యముతో నింపబడిన దినము, దేవాది దేవుడు దీవెనలతో నింపబడిన దినము. అనేకమైనటువంటి దీవెనలు మన కొరకు దేవుడు పంపిస్తున్నారు. దానిలో ఆర్థిక దీవెనలు ఉన్నాయి, మానసిక దీవెనలు ఉన్నాయి, శారీరక దీవెనలు ఉన్నాయి, ఆత్మీయ ఉన్నతమైన దీవెనలు కూడా ఉన్నాయి. ఇదన్నీ జీవమగల దేవుని అనాది సంకల్పమును బట్టి ప్రతి దినము దేవుని ప్రియ బిడ్డలైన మనకు కావలసినది దేవాదేవుడు అనేక మంది ద్వారా మనకు పంపిస్తున్నారు. ఆ అపారమైన ప్రేమను బట్టి క్రీస్తు యేసునందు కన్న తండ్రికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ దినము నేను పాడిన పాట కృపాక్షేమము, దేవుని శాశ్వత జీవము, నా జీవిత కాలమందయు దయచేసిన నా దేవుడు, సత్యదేవుడు, నిత్యదేవుడు, శాశ్వతముగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నా తోడున్న నాలో ఉన్న జీవమగల దేవాది దేవుడు ఆ క్రీస్తు యేసు పరిశుద్ధ మహిమగల మహోన్నతుడైన రక్షకుడు. ఆయన నాకు కావలసిన మనకు కావలసిన కృపయు క్షేమము శాశ్వతముగా కలిగ చేసుకున్నాడు. ఆత్మీయ క్షేమము, మానసిక క్షేమము, శారీరక క్షేమము, ఆర్థిక క్షేమము, కుటుంబ క్షేమము, తరతరాల క్షేమము, వ్యాపార క్షేమము, వస్తువుల పట్ల ఉన్న క్షేమము, ఇండ్ల పట్ల ఉన్న క్షేమము, ఉద్యోగం పట్ల ఉన్న క్షేమము, అట్లాగ మనకు కావలసిన ఏ క్షేమం అవసరమో అదన్నిటి మీదే జీవమగల దేవుని క్షేమము పరిపూర్ణముగా నింపుతున్నారు. సంపూర్ణముగా నింపిన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వర్లారా, ఈ ఉదయకాల సందేశము మీ క్షేమ అభివృద్ధి కొరకే, మీ దీవెనలు కొరకే, మీ ఆశీర్వాదం కొరకే. నిన్న మొన్న గడిచిన కాలం మీ జీవితములలో క్షేమ అభివృద్ధికి ఆటంకం కలిగించే సమస్తము పరిపూర్ణముగా క్రీస్తు యేసు ఇదిగో తీసి పారేస్తున్నారు. అది ఇంకా ఎన్నడూ మీ ముందుకు రారు. ఆ సమస్యలు మీ ముందుకు రారు. ఒకవేళ ఈ దినము ఉదయకాలం లేచినప్పుడే కొన్ని సమస్యలతో లేచి ఉండినట్లయితే ఆ సమస్యలన్నీ మీలో నుంచి, మీ జీవధారిలో నుంచి, మీ కుటుంబముల నుంచి పరిపూర్ణముగా లయమైపోను గాక. క్రీస్తు యేసు నామములు అలాగే జరుగును గాక. సర్వప్రపంచ సృష్టికర్త నా కన్న తండ్రిలో అలాగే జరుగును గాక. ఆటంకాలన్నీ లయపరచబడి కృపయు క్షేమము శాశ్వత జీవము మన జీవిత కాలమంతా, ఈ భౌతిక జీవిత కాలం మాత్రం కాదు, శాశ్వతముగా పరలోకపు జీవితములో కూడా సర్వోన్నతుడైన కన్నతండ్రి మనకి సమృద్ధిగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. కనుక సంతోషముతో ఈ దినము జీవమగల దేవుని యందు అపారమైన అనురాగం పొందుకొని తన పరిశుద్ధ సన్నిధిలో కృతజ్ఞత కలిగిన మనస్సుతో ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధులా, మహిమగల మహోన్నతుడా, అత్యంత క్షేమ అభివృద్ధితో నింపబడిన మంచి దినము మీ ప్రియబిడలైనటువంటి మాకు మీ అపార ప్రేమలో, మీ అపారమైన దయ కనికరములో మాకు కలిగ చేసినందుకు స్తోత్రము. పరిశుద్ధుడా,
నిన్ను స్తుతించే భాగ్యము ఉదయకాలమే ఇచ్చినందుకు వందనాలు. ఈ శుభ సందేశము ద్వారా అనేక మందిని దీవించే భాగ్యము మీ ప్రియబిడలైనటువంటి మాకు తండ్రి మీరు ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రం. మీలోనే నేనున్నారు, నాలోనే మీరున్నారు కనుక అయినా సర్వప్రపంచ సృష్టికర్త మీ శక్తియు, మీ మహిమయు, మీ జ్ఞానము, మీ అత్యంత శ్రేష్టమైన అధికారము నాకు ఇచ్చారు గనక అధికారమును బట్టి ప్రియమైన బిడల్ని నేను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నారు తండ్రి. మీ నామములో ప్రియమైన వారందరినీ భద్రపరిచి సుఖముగా శుభముగా తండ్రి ఆత్మ వర్ధిల్లినట్లు పరిపూర్ణమైన దీవెనలో పిల్లలందరినీ నడిపించి వాళ్ళ మంచి కోరికలన్నీ జరిగించు శాంతి సమాధాన సౌభాగ్యములో నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.